నూతన పర్యాటక పాలసీ 2024-29ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. విజయవాడ హోటల్ వివంతంలో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన కొత్త పాలసీని విడుదల చేశారు. పలువురు పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది. టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒక చిన్న పిలుపుతోటి ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది.